మంత్రి అనిత హామీ ఇచ్చారు. శ్రీచరణ్ కోసం మరోవైపు పోలీసులు గాలిస్తున్నారు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ హోంమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక్కడ గాయత్రి తండ్రి మాజీ సైనికుడు కావడంతో ఇప్పుడు ఉత్తరాంచల్ డీజీపీకి సైనిక్ బోర్డు నుంచి ఒక లేఖ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైనిక్ బోర్డు ఏపీ ఉత్తరాంచల్ డీజీపీలకు ఒక లేఖ రాశారు. రాధా గాయత్రి తండ్రి మాజీ సైనిక ఉద్యోగి ఈ లేఖ రాయడంతో ఇప్పుడు సంచలనం రేగుతుంది. ఈ నేపథ్యంలోనే సైనిక్ బోర్డు నుంచి కూడా లేఖ రావడం, మరోవైపు హోంమంత్రిని కలవడం, హోంమంత్రి హామీ ఇవ్వడం, ఇవన్నీ కూడా కేసులో కీలక పరిణామాలుగా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు అసలు శ్రీచరణ్ ఎక్కడ? ఇదే ప్రశ్న. నేను ఏ తప్పు చేయలేదు, పోలీసుల విచారణకు సహకరిస్తాను, ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నా నాకేం పర్లేదు అని చెప్పేసి ఒక చాలా ధైర్యంగా చెప్పినటువంటి శ్రీచరణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మరోవైపు ఆర్టీవీ కూడా శ్రీచరణ్తో మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ శ్రీచరణ్ ఫోన్ కట్ చేశాడు. జస్ట్ కాల్ ఆన్సర్ చేసి నేను ఇప్పుడు మాట్లాడలేను అంటూ 2 days బ్యాక్ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆన్సర్ చేయలేదు, సమాధానం చెప్పడానికి, ఈ కేసు గురించి మాట్లాడడానికి రెడీగా లేడు. అయితే చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది, సైనిక్ బోర్డు రాసింది, The bereaved parents have stated that their daughter died under the suspicious circumstances while staying at the hotel in Mussoorie with her husband. They have expressed serious apprehensions regarding the circumstances surrounding her death and have requested that every aspect of the case be investigated thoroughly. They have enclosed copies of the complaint, the first information report and others సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ దేర్ రిప్రజెంటేషన్. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం డీటెయిల్స్. ఇప్పటికే సైనిక్ బోర్డు రాసినటువంటి లేఖకు సంబంధించి ఈ సైనిక్ బోర్డు రిక్వెస్ట్ చేసింది, అక్కడ మీరు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయండి, మీ సహకారం మాకు కావాలి అని చెప్పి. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రిని కలిశారు అనితతో మాట్లాడారు పేరెంట్స్. అనిత కూడా వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అనిత ఏమంటున్నారో చూద్దాం. కూడా ఇప్పుడు వచ్చి నన్ను కలవటం జరిగింది. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. నిజంగా ఒక్కగానొక్క కూతురు ఎలా చనిపోయిందో కూడా తెలియక, ఈరోజు ఎవరు చంపారో కూడా తెలియక, అనుమానం ఉన్న శ్రీచరణ్ కూడా బయట తిరుగుతుండటం అవన్నీ కూడా చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. యాక్చువల్గా దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అక్కడ ఉత్తరాఖండ్ డీసీపీ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడమని మా డీసీపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి సిపి గారు, అదేవిధంగా డీసీపీ ప్రశాంతి గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్, లీగల్ సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ అనుమానాలన్నింటి మీద కూడా ఒక వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్, అక్కడ ఉత్తరాఖండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఐఓ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళు ఇచ్చిన అనుమానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా కంపల్సరీగా గాయత్రి మరణం వెనకాతల దాగి ఉన్న రహస్యం తెలియాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలి, అన్ని సహాయ సహకారాలు కూడా గవర్నమెంట్ అందిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటున్నారు. కూడా ఇప్పుడు వచ్చి సో గాయత్రి కుటుంబానికి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ అనిత చెప్తున్నారు. అలాగే మరోవైపు ఇటు సైనిక్ బోర్డు నుంచి కూడా రిక్వెస్ట్ వెళ్ళింది. సో ఈ కేసులో ప్రెషర్ పెరుగుతోంది. చాలా క్లియర్గా తమ డాటర్ మృతికి ఖచ్చితంగా శ్రీచరణే కారణం అంటూ ఆ తల్లిదండ్రులు ఫైట్ చేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తోంది. అనిత కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఎంతవరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది. ఆ కేసును ఖచ్చితంగా మేము ఛేదిస్తాం, వీలైనంత త్వరగా వాళ్ళ కూతురికి న్యాయం చేస్తామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రామచంద్రరావు, ఈ కేసులో ఇప్పుడు ఓవైపు సైనిక్ బోర్డు రెస్పాండ్ అవుతోంది, దీనికి సంబంధించి లెటర్ రాశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా, అంటే ఏపీ హోంమంత్రి కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామని చెప్పినట్లు కనిపిస్తుంది. అసలు కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? శ్రీచరణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అసలు?
నందు శ్రీచరణ్ కుటుంబ సభ్యులు అంటే 3 రోజుల క్రితం వరకు విశాఖలో వారు ఉండేవారు. ఎవరైతే తల్లిదండ్రులు అక్కడ ఉండడం జరిగింది విశాఖలో, ఆమెకు సంబంధించి అంటే అంత్యక్రియల 12 రోజుల దశకర్మ ఇట్లాంటి కార్యక్రమాలు. అయితే 2 రోజుల క్రితం వారు విశాఖ నుంచి వెళ్ళిపోయారు, ఢిల్లీ వెళ్ళారు. అయితే వారు విశాఖలో ఉన్నంత వరకు మాత్రం శ్రీచరణ్ తల్లిదండ్రులు దుర్గాప్రసాద్ అలాగే సీతామలక్ష్మి తమ కుమారుడు ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ పోలీసులకు అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. అయితే ముస్సోరీ పోలీసుల్ని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు సంప్రదిస్తే అతను తమకు అందుబాటులో లేరని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం బట్టి ఇటు పోలీసులకి అందుబాటులో లేక అలాగే ఇతరులకు కూడా అందుబాటులో లేకుండా శ్రీచరణ్ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ అంశంపై రాధా గాయత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఒత్తిడిలో భాగంగా తమకున్న ప్రతి అవకాశం ఈరోజు చూసుకుంటే హోంమంత్రి అనిత గారిని కలిశారు. అనిత కూడా పూర్తిగా ఆమెకు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ కూడా అక్కడ డీజీపీ కార్యాలయంతో మాట్లాడారు. దాన్ని లోతుగా విచారణ జరిపించారు. అలాగే ఈ అంశంపై ఏపీ పోలీసుల నుంచి ఎట్లాంటి సహాయం అవసరమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పడం కాక దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంపై మాట్లాడారు. అయితే అవసరమైతే వీరి కుటుంబానికి లీగల్ ఎయిడ్ ఎవరైనా అడ్వకేట్ ఇట్లాంటి అంశాలు సహాయం కావలిస్తే ఆ సాయం అందిస్తామని కూడా హోంమంత్రి చెప్పడం జరిగింది. ఇకపోతే నందు మరోవైపు చూసుకుంటే రాధా గాయత్రి తండ్రి ఒక మాజీ సైనిక ఉద్యోగి. ఆ క్రమంలో ఒక మాజీ సైనిక ఉద్యోగి కుటుంబాన్ని నుంచి కూడా ఒక ఫిర్యాదు సైనిక బోర్డుకి అందించారు. ఆ క్రమంలో 4 రోజుల క్రితం రాధా గాయత్రి తల్లి సత్యవతి వెళ్లి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా ఈరోజు సైనిక బోర్డు కూడా స్పందించింది. డీజీపీకి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అలాగే ఉత్తరాంచల్ డీజీపీ కూడా ఒక లిఖితపూర్వకమైన లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే ఒక ఉన్నత స్థాయి లెటర్ గానే మనం దీన్ని భావించవచ్చు. ఒక దేశ రక్షణ కోసం పనిచేసే ఒక కుటుంబానికి సంబంధించిన అంశం కాబట్టి ఆమె ఎలా మరణించింది అనే విషయంపై నిశ్చితంగా దర్యాప్తు చేయాలి అని కూడా సైనిక బోర్డు అధికారులు ఒక లేఖ ఇద్దరు ఏపీ అలాగే ఉత్తరాంచల్ ఇద్దరు డీజీపీలకు లేఖ రాయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే నందు ఈ శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడు అనే విషయంపై కొంత స్పష్టత లేదు. అయితే 4 రోజుల క్రితం 12 రోజుల కార్యక్రమం సందర్భంగా రాధా గాయత్రి తల్లి ఫోన్ చేయడం జరిగింది. అంటే నిజానికి చూసుకుంటే ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎవరైతే శ్రీచరణ్ కుటుంబ సభ్యులు ఇద్దరిని కూడా అమ్మ నాన్నలు కూడా నిలదీసిన సందర్భంగా వాళ్ళ తల్లి ఫోన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే శ్రీచరణ్ ఫోన్ లో మాట్లాడి తాను పోలీసులకి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులకు అందుబాటులో ఉంటున్నానని చెప్పడం జరిగింది. అయితే అతను ఎక్కడ ఉంటున్నాడన్న విషయం మాత్రం స్పష్టత లేదు. ఎందుకు ఆ రకంగా అందుబాటులో ఉండాల్సిన అంశంపై స్పందించాల్సిన కోరగా మీడియా అట్లాగే ఇతర వర్గాల నుంచి తనకు ఒత్తిడి ఉంటుంది. అందు గురించి తాను ఎక్కడ ఉంటున్నాననే విషయాన్ని బయట పెట్టట్లేదని చెప్పడం జరిగింది. అయితే ఈ దశలో ఇప్పుడు లోతుగా విచారణ జరపడమే కాకుండా పోస్ట్ మార్టం నివేదిక అలాగే ఫోరెన్సిక్ నివేదిక కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మనకున్న సమాచారం బట్టి పోస్ట్ మార్టం నివేదికలోని కొన్ని అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. బంగీ డ్యాన్స్ అట్లాగే ఆ రోజు రాత్రి తీసుకున్న ఇతర అంశాలతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉండే అవకాశం ఉంటున్నట్టు ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది. అయితే ప్రాథమిక నివేదికను అది ఆఖరి నివేదికగా భావించే అవకాశాలు లేవు. దీనిలో మరింత లోతుగా అంటే ఈ వాస్తవానికి పోస్ట్ మార్టం అనంతరం కొన్ని సంబంధించిన శరీర భాగాలను కూడా వారు సేకరించడం జరిగింది. ప్రధానంగా ఆమె తీసుకున్న ద్రవాలు అందులో ఏమైనా లిక్విడ్ కానీ కలిసిందా అట్లాంటి అంశాలపై కూడా లోతుగా మరింత నిశితంగా పరిశీలించే క్రమంలో దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక కూడా తీసుకునే ప్రయత్నంలో అక్కడ ఉత్తరాంచల్ పోలీసులు కొంత బాధ్యతగానే వ్యవహరించారు. అందులో భాగంగా దానికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ సేకరించడం జరిగింది. అయితే ఆ శాంపిల్స్ సంబంధించిన నివేదిక రావడానికి సహజంగా 2 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ దశలో 2వ వారం అంటే ఈ రోజుకి 15 రోజులు 1-2 రోజుల్లో ఆ ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే మనకున్న సమాచారం అందింది నందు. రేపు మంత్రి లోకేష్ కూడా వీరిని కలవడానికి కొంత ఆసక్తి చూపుతున్నారు. రేపు విశాఖపట్నం వస్తున్న లోకేష్ ని కూడా రాధా గాయత్రి కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఇక్కడ ఉన్న డీసీపీని కూడా ఈ అంశంపై విచారణ జరపడమే కాకుండా అంటే వాస్తవానికి ఎఫ్ఐఆర్ ఎవ్రీథింగ్ అక్కడ ముస్సోరీ పోలీసులు అంటే ముస్సోరీ డెహ్రాడూన్ కేంద్రంగా ఈ విచారణ జరుగుతున్న దశలో వారికి పూర్తిగా సహకరించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ విశాఖ కేంద్రంగా నివాసం ఉంటున్న దశలో వారికి అవసరమైన న్యాయం చేయించాలని కూడా ఇప్పటికే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఉత్తరాంచల్ పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ వ్యవహారం లైజనింగ్ చేయడానికి విశాఖ డీసీపీకి కూడా మెరీ కుమారిని కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ క్రమంలో విచారణ జరుగుతుంది. నందు 1-2 రోజుల్లో ఈ ఫోరెన్సిక్ నివేదిక కూడా వస్తే ఏ రకంగా ఆమె మరణించింది అనే విషయం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అందులో నేరుగా ఈ శ్రీచరణ్ పాత్ర రామచంద్రరావు, ఇక్కడ బయటపడ శ్రీచరణ్ ఇప్పుడు పోలీసుల అదుపులో లేడు, ఎక్కడ ఉన్నాడు అనేది ఎగ్జాక్ట్గా తెలియడం లేదు. సరే, మీడియా ప్రెషరు లేదంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంచెం బయటికి కనిపించకుండా అండర్ గ్రౌండ్లో ఉంటున్నాడు అన్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ కేసులో ఇంత కీలకమైన వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉండి చాలా వరకు తల్లిదండ్రులు ఏమో సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు అతనే చేసి ఉంటాడు అని చెప్పేసి, ఇలాంటి పరిస్థితుల్లో జనరల్గా రిమాండ్కి తరలించడం లాంటివి ఉంటాయి కదా, ఎందుకని శ్రీచరణ్ అంత ఫ్రీగా వదిలేస్తున్నారు పోలీసులు? ఇదే అంశంపై ఇప్పుడు అంత ఒక బహిరంగ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే శ్రీచరణ్ తండ్రి దుర్గా ప్రసాద్ ఈ అంత్యక్రియలు దహన సంస్కారాలు అతని కోడలుగా ఆయన రాధా గాయత్రికి చేశారు. అందు గురించే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు వారి కుటుంబాన్ని కూడా కోఆపరేట్ చేశారు. ఒక ఎవరైతే చనిపోయిన అమ్మాయికి సంబంధించి దశకర్మ అట్లాగే వారు సాంప్రదాయ రీతిన 12 రోజుల కార్యక్రమం చేస్తున్న దశలో వారిపై ఎలాంటి అంటే ఎక్కువగా ఒత్తిడి తేకుండా న్యాయం జరుగుతుంది, ఫోరెన్సిక్ నివేదిక అలాగే పోస్ట్ మార్టం నివేదిక ఈ 12 రోజుల్లో వస్తుందని భావించారు. అయితే భిన్నంగా ఫోరెన్సిక్ నివేదిక అలాగే ఈ పోస్ట్ మార్టం నివేదిక రాలేదు. ఈ దశలో తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నారు, శ్రీచరణ్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటారని ఈ రాధా గాయత్రి కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఈ 12 రోజుల కార్యక్రమం అయిన తర్వాత ఒకసారిగా వారిలో ఒక మార్పు వచ్చిన రీతిన వ్యవహరించారు. శ్రీచరణ్ కూడా ఇటు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ అలాగే విజయనగరం జిల్లా ఎస్పీ కూడా ఒక ఫిర్యాదు చేశారు. ఎవరైతే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు శ్రీచరణ్ వచ్చేంత వరకు ఇక్కడే అందుబాటులో ఉండాలని శ్రీచరణ్ కుటుంబ సభ్యుల్ని ఒత్తిడి తేవడం జరిగింది. అయితే శ్రీచరణ్ మాత్రం ఒక అడ్వకేట్ ద్వారా తన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారు, అమ్మా నాన్నకి ఒక లిఖిత పూర్వకంగా ఒక మెయిల్ పంపడం జరిగింది. దాంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరాదు అని చెప్పడంతో వారిద్దరు కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు. అంటే ఒక రకంగా అంటే పథకం ప్రకారం జరిగిందా లేక రక్షణ కోసం జరిగిందా అన్న విషయం స్పష్టంగా మనం చెప్పకపోయినప్పుడు కూడా ఇప్పుడు శ్రీచరణ్ అలాగే అతని తల్లిదండ్రులు ఇటు ఎవరైతే తండ్రి దుర్గా ప్రసాద్ అలాగే తల్లి సీతమ్మలక్ష్మి ఈ ముగ్గురు కూడా ఇప్పుడు విశాఖ పోలీసులకి అలాగే ఈ రాధా గాయత్రి కుటుంబ సభ్యులకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ దశలో పోస్ట్ మార్టం నివేదిక అలాగే ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. అయితే ఇప్పుడు ఎవరైతే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు అలాగే వారికి సంబంధికులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ కార్యక్రమాలు సాంప్రదాయం అనే రీతిన కొంతవరకు నెమ్మదిగా భావించినప్పుడు కూడా ఇంత నేరం జరిగినట్టు ఒక ముస్సోరీ తీసుకువెళ్ళి ఒక పార్టీ కోసం అంటే ప్రధానంగా చూసుకుంటే అతను పుట్టినరోజు సందర్భంగా హనీమూన్ ట్రిప్ అంటే తీసుకెళ్లి ఈ రకంగా తమ కుమార్తెను అందపొందించినట్టు మేము బలమైన ఆరోపణలు సాక్ష్యాలు చూపిస్తున్నాం. చివరికి అతను వేధించినట్టు ఒక జనవరిలో ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ట్రాకర్ పెట్టారు, GPS ద్వారా ఆమె కదలికలను తెలుసుకునే ప్రయత్నం, ఇట్లాంటి ఆరోపణలు ఇలాంటి సాక్ష్యాలు ఇచ్చినప్పుడు కూడా అక్కడ ముస్సోరీ పోలీసులు సరిగా స్పందించలేదు. కేవలం పోస్ట్ మార్టం అలాగే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వ్యవహరించడం వల్లే ఈ రకంగా నిందితుడు అందుబాటులో లేకుండా పరారయ్యారు. నిన్న మొన్నటి వరకు అంటే 2 రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండే పరిస్థితి. వారు కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళారా, అందుబాటులో లేకుండా పోయారా అన్న విషయంపై కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిపోర్టే చాలా కీలకం కదా, సో ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? కేవలం పోస్ట్ మార్టం నివేదిక మాత్రమే కాదు, ఫోరెన్సిక్ నివేదిక అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో నందు కొన్ని అంశాలు బట్టి అది 2 వారాల నుంచి అత్యధికంగా 4 వారాల వరకు కూడా పట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సంఘటన జరిగిన రోజు అంటే 14 రాత్రి 1 గంట వరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. అలాగే శ్రీచరణ్ కూడా ఒక ఫోటో పంపడం జరిగింది. అతను చెక్ ఇన్ కియా సీన్ అనే స్టే ఇన్ హోటల్లో ఆయన వెళ్ళడం జరిగింది. హోమ్ స్టేలో హోమ్ స్టేలో కూడా 11:10 నిమిషాలకి ముస్సోరీ వెళ్ళడం జరిగింది. అంటే రాధా గాయత్రి ఖచ్చితంగా సజీవంగా అయితే అంటే ఇద్దరు భార్యాభర్తలు సజీవంగా ఉంటేనే ఆ హోటల్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత 1 గంట వరకు కూడా ఇద్దరు బాగానే ఉన్నట్టు వారి ఫోటోలు కూడా పంపడం జరిగింది. అంటే 1 గంట తర్వాత ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఉదయం 6:30 గంటలకి కుటుంబ సభ్యులకు అమ్మా నాన్నకి అలాగే ఇతర అమ్మా నాన్నలకు కూడా అంటే శ్రీచరణ్ తల్లిదండ్రులకు అలాగే రాధా గాయత్రి కుటుంబ సభ్యులకు కూడా ఆమె అస్వస్థకు గురైంది, ఒక అచేతన స్థితిలో ఉందని ముందుకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆమె కదలట్లేదు అని చెప్పేసి అన్నారు. అంటే సంఘటన 1 గంటన్నర తర్వాత జరిగి ఉంటుంది. అయితే ఆ రోజే పోలీసులు లోతుగా విచారణ జరిపి అతన్ని ఆ రోజే శ్రీచరణ్ అదుపులో తీసుకున్నట్లే కొంతవరకు పోలీసుల విచారణ అతన్ని లోతుగా చేస్తుంటే కొంత నిజాలు నిజంగా వీరి కుటుంబ సభ్యులు చేసే ఆరోపణ మేరకు అతనే హత్య చేసినట్లయితే ఆ రోజుకే
ఆ రోజు తర్వాత కానీ నిజాలు బయటపడే అవకాశం ఉంది. కానీ ఎందుకో ముస్సోరి పోలీసులు ఆ విషయంపై కొంత దృష్టి పెట్టలేదు. అయితే ఆ రోజు చూసుకుంటే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు కూడా కొంత నెమ్మదిగా వ్యవహరించినట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు కుమార్తె చనిపోయిందని ఒక షాక్ లో వెళ్లారు. కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలి, స్వగ్రామానికి తీసుకురావాలి, ఇక్కడ అంత్యక్రియలు చేయాలి అనే విషయంపై వారు దృష్టి పెట్టినట్టు వారు చెప్పారు. అయితే నిజానికి ఆ రోజే వారు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లయితే శ్రీచరణ్ ముస్సోరి గాని డెహ్రాడూన్ పోలీసులు గాని అదుపులో తీసుకునే అవకాశం లేదు. అయితే ఆ మృతదేహాన్ని తీసుకుని వచ్చి అంత్యక్రియలు చేసిన తర్వాత నుంచి అతను శ్రీచరణ్ కనిపించకుండా పోయాడు. కొంతకాలం అంటే ఒక 5 రోజుల తర్వాత ఆర్టీవీ దీనిపై ఒత్తిడి తేవడం, అలాగే ఇతర మీడియా ఒత్తిడి తేవడంతో ఒక రోజు మాత్రం అతను మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి పరారయ్యారు. ఏదేమైనప్పటికీ నందు దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువతి ఈ రకంగా మృతి చెందింది. ఆ మృతికి సంబంధించిన నిజాలు ఇంకా బయటపడలేదు కాబట్టి ఉత్తరాంచల్ పోలీసులు లోతుగా విచారణ జరిపించి దానికి సంబంధించిన ఫోరెన్సిక్ అలాగే పోస్ట్ మార్టం నివేదిక త్వరగా రావడమే కాకుండా అతను ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచరణ్ అదుపులో తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా దానికి సంబంధించి ఫోరెన్సిక్ ఏదైతే సైనిక్ బోర్డు రాసిన లేఖను కూడా మీరు చదివారు. ఇందులో కూడా ఒక స్పష్టత, ఒక మాజీ సైనిక ఉద్యోగి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిశీలించాలని ఇద్దరు డీసీపీలకు రాయడం జరిగింది. మొత్తానికి ఇది తుది దశకు వచ్చింది. రాధా గాయత్రి మరణానికి సంబంధించిన రహస్యం కూడా బయటపడే అవకాశం ఉంది. అంతకుముందే శ్రీచరణ్ కూడా పోలీసులు అదుపులో తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నందు రైట్ థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు శ్రీచరణ్ ఎక్కడ అనేది అతిపెద్ద ప్రశ్న. మరి పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదు? ఇంత పెద్ద కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటే కనీసం అదుపులోకి తీసుకోకుండా ఎందుకు అతను అంత ఫ్రీగా వదిలేస్తున్నారు? మనందరికీ తెలిసిందే, చిన్న చిన్న కేసుల్లోనే రిమాండ్లకు తరలిస్తూ నెలలు అక్కడే ఉంచుతున్నారు, జైల్లోనే పెడుతున్నారు. మరి అలాంటిది ఇప్పుడు కేవలం ఇంత పెద్ద కేసులో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు, ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉన్న టైంలో ఎందుకు అతన్ని అంత ఫ్రీగా వదిలేశారు అనే ప్రశ్న వస్తుంది. మరోవైపు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే అసలు క్లారిటీ రాబోతోంది అంటున్నారు. అయితే ఖచ్చితంగా తమ కూతుర్ని శ్రీచరణే చంపేశాడు దారుణంగా అంటూ ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఇప్పుడు ఇటు సైనిక్ బోర్డు నుంచి ప్రెజర్ తెస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా కొంత ప్రెజర్ బిల్డ్ చేసే ప్రయత్నం, అఫ్కోర్స్ కేసు విచారణ త్వరగా పూర్తి చేయడానికి, మరింత యాక్యురేట్ జరగడానికి. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU